తిరిగి బీసీఆర్ న్యూస్ కి స్వాగతం. దళారీ వ్యవస్థ లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మేలు చేసేందుకు ఆనాడు వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన ఆప్కాస్ ను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట అధ్యక్షులు నల్లమారు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు అనుకూలమైన ఏజెన్సీలకు దోచిపెట్టేందుకే కూటమి ప్రభుత్వం ఆప్కాస్ ను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. చిరుద్యోగుల పొట్ట కొట్టేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగి నియమింపబడాలంటే దానికి లంచాలు ఇవ్వాలి. అదేవిధంగా ఆ ఉద్యోగికి నెల దాటిన తర్వాత ఆ నెలకు ఇచ్చేటువంటి ఆ యొక్క జీతం ఇవ్వాలంటే దాంట్లో కూడా కొంత పట్టుకొని ఇచ్చేవాళ్ళు. ఒక దళారీ వ్యవస్థ ఉండేది. ఆ దళారీ వ్యవస్థ ప్రతి నెల 1వ తారీఖున అందరితో పాటు జీతాలు ఇవ్వకుండా ఏ 4 నెలలకో 5 నెలలకో కలిపి ఒకసారి ఇవ్వడము, ఏదో ఫ్రీగా ఇచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులలో మరి వాళ్ళందరికీ కూడా అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్లకు కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు 1వ తారీఖునే శాలరీస్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంగా ఏదైతే లంచాలకు తావు లేకుండా, ఏదైతే కటింగులకు తావు లేకుండా చేసేటువంటి ఉద్దేశంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 17, 2019 నాడు దీనికి సంబంధించి ఎవరిష్టం వచ్చినట్టు ఎవరి చుట్టాలనో లేకపోతే ఎవరి రికమెండేషన్తోనో చేసుకుంటూ పోతున్నారు. ఇలా కాకుండా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఉద్యోగస్తుల్ని ఒక సిస్టమేటిక్గా నియమించి వాళ్ళకి సకాలంలో జీతాలు రావాలనేటువంటి ఉద్దేశంగా ఒక ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్కాస్ అనేటువంటి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పరిచి జూలై 3వ తారీఖున 2020 నాడు అదే రోజున దాదాపు 47,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు జారీ చేసినటువంటి ఘనత గత ముఖ్యమంత్రి గారైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే అది ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా ఎవరి యొక్క రికమెండేషన్లు కానీ ఎవరు కటింగ్ కానీ లేకపోతే మధ్యలో దళారీ వ్యవస్థ అనేటివి అన్నీ కూడా లేకుండా పోయినాయి. ప్రతి ఒక్క అవుట్సోర్స్డ్ ఎంప్లాయీ కూడా 1వ తారీఖునే జీతం తీసుకుంటా ఉండేవాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీలతో పాటు. నిన్నటికి నిన్న ప్రభుత్వం జీవోను విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క జీవోలో ఉద్యోగస్తులు ఊహించిన విధంగానే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ మర్చిపోయింది. ఉద్యోగుల్ని బాగా చూసుకుంటాం, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు అన్నీ కూడా మేము వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇస్తాము అని చెప్పి కూడా మేనిఫెస్టోలో పొందుపరిచినవి కూడా ఏ ఒక్కటి కూడా చేయకుండా ఉన్నటువంటి ఉద్యోగస్తుల నోళ్లలో మన్ను కొట్టాలనేటువంటి ఉద్దేశంగా ఈనాటి ప్రభుత్వం ప్రవర్తనలో భాగంగా క్యాబినెట్లో ఒక డెసిషన్ తీసుకోవడం, ఆప్కాస్ అనే సంస్థ ద్వారా ఉద్యోగస్తులు నియమింపబడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఎసురు పెట్టే విధంగా ఈ ఆప్కాస్ను రద్దు చేయాలి. వాళ్లకు అనుకూలంగా ఉండేటువంటి మనుషులతో టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి యొక్క వాళ్ళకు కావలసిన మనుషులతో ఈ యొక్క ఆప్కాస్ బదులు ఈ దళారీలుగా వాళ్ళను నియమించి వాళ్ళు కమిషన్లు తీసుకుంటూ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు జీతాలు ఇస్తూ వాళ్ళకు కావాల్సిన వాళ్ళని కూడా ఆ యొక్క సంస్థల్లో నియమించుకునేదానికి అవకాశంగా ఉండేదానికి మలుచుకోవాలనేటువంటి ఉద్దేశంగా ఈ జీవోను ఇవ్వడం జరిగింది. ఈ మధ్యన దాదాపుగా 2 నెలల నుంచి కూడా ఉద్యోగస్తులంతా కూడా ఊహిస్తూనే ఉన్నారు, ఏదో ఆప్కాస్కి ఎసురు పెడుతున్నారు ఈ ప్రభుత్వం అని. అనుకున్నట్టుగానే నిన్న జీవో ఇచ్చింది. జీవో 802లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీని వేయడం, ఆ యొక్క కమిటీ అసలుకి ఎంగేజ్మెంట్ ఏదైనా ఇంతకు ముందు ఎలా జరుగుతూ ఉండింది, ఈ రోజున ఒక సిస్టమేటిక్గా ఒక కార్పొరేషన్ ఏర్పరిచి ఆ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరిని సిస్టమేటిక్గా అపాయింట్ చేసి వాళ్ళకు 1వ తారీఖున జీతాలు ఇస్తూ ఉంటే దాన్ని రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? నారాయణ గారు అయితేనేంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు,
నారా లోకేష్ గారు, అదేవిధంగా పయ్యావుల కేశవ్ గారితో, మినిస్టర్లతోనూ, అదేవిధంగా జిఏడి సెక్రటరీ కన్వీనర్గా వేస్తూ ఇదన్నిటి మీద ఎగ్జామిన్ చేసి ఈ వ్యవస్థను నాశనం చేయాలనేటువంటి ఆలోచనకు కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. అనంతపురం ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తున్న ఆర్డీటీకి నిధులు ఆపడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్డీటీ దశాబ్దాలుగా అనంత ప్రజలకు సేవలు అందిస్తుందని, నిధులు ఆపడంపై తక్షణమే కేంద్రం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్డీటీకు విదేశీ నిధులు రాకుండా అడ్డుపడిందన్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. దీనివల్ల సంస్థ సేవలు నిలిచిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. నిత్యం కరువు కాటకాలతో విలవిల్లాడుతున్న జిల్లాకు ఆర్డీటీ వరిదాయినిగా నిలిచిందన్నారు. ఏమి జరుగుతోంది అనేది ముఖ్యం. వాస్తవం చెప్పాలంటే లాస్ట్కు మన అంబులెన్సులు కూడా నడపలేని పరిస్థితుల్లో ఆర్డీటీ వచ్చిందంటే అర్థం ఏమి? అయ్యా ఏమి తప్పు చేస్తున్నారు? ఒకవేళ 100%లో ఏమైనా మిస్యూజ్ అవుతుందేమో. వాస్తవం చెప్పాలంటే మీకు ఎంతమంది తెలుసు బుక్కరాయ సముద్రంలో ఏం స్కూల్ ఉన్నాయో తెలుసా మీకు ఎవరికన్నా? డెమ్ అండ్ డెఫ్ స్కూల్ ఇస్ దేర్. చెవిటి మూగకు స్కూల్ ఉంది, హాస్టల్ ఉంది. ఎవరు చూడలేదు. నేను అప్పుడప్పుడు పోతా దానికోసం. నేను కూడా అన్నం తీసుకొని పోతుంటా అప్పుడప్పుడు పిల్లల కోసం. ఎక్కడే మరి ఆంధ్రప్రదేశ్లో అలాంటి స్కూల్ ఉందండి చెప్పండి? గుడ్డోళ్ళ స్కూల్, బ్లైండ్ స్కూల్ ఇస్ దేర్. ఏమే ఫస్ట్ ఎయిడ్స్ వచ్చినప్పుడు వాస్తవం చెప్పాలంటే ఎవరు ముట్టుకోలేదు. అలాంటిది ఆర్డీటీ లేకపోతే ఎంతమంది చనిపోయిందరు. ఈ రోజు కూడా నాకు తెలుసు బత్తలపల్లి హాస్పిటల్ అంటే ఫేమస్. ఇప్పుడు సవేరా అవి వచ్చినాయి కానీ అవన్నీ లేనప్పుడు ప్రతి మనిషికి లైఫ్ ఇచ్చినది బత్తలపల్లి హాస్పిటల్. సరే కోవిడ్ టైంలో ఎంతమందిని చూసింది. ఇంకా కళ్యాణ్ దుర్గ్ అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి ఆంధ్రప్రదేశ్లో. ఎన్ని బెడ్డెడ్ ఉండేది? 500 అనుకుంటా. అసలుకి దీన్ని ఎందుకు ఈ పొద్దు ఆపాలనుకుంటారో ఎందుకు అర్థం కావడం లేదు. దీని మీద కక్షనా? ఏం కక్షయా? అరే వాళ్ళు ఏదో సర్వ్ చేస్తున్నారు. ఎవరో నాకు చెప్తాండ్రి ఎక్కడో శ్రీశైలంలో చెంచులకు కడితే ఇది కట్టినారు, చర్చ్ కట్టినారు. అయ్యా మీకు తెలుసా దాంట్లో నాకు సంబంధం ఉంది. ఆ రోజు లా మినిస్టర్గా ఉండే మన ఆత్మకూరు ఎమ్మెల్యే పేరాస్ ప్రతాప్ రెడ్డి గారు ఆ రోజు నా ఇంటికి వచ్చి ఈడికి వచ్చినాడు. నన్ను రమ్మంటే నేను రాలే. సార్ నా కాన్స్టిట్యున్సీ లో ఇండ్లు లేవు, ఏమీ లేవు, ఎలా అయినా సరే మీరు వచ్చి చేయాలా. చెంచులు కంటే కట్టినారు కానీ ఆడు ఎవరు చెంచు కట్టి దానికి ఎవరేం చేస్తారు? ఇవన్నీ వద్దు దయచేసి. ఈ సంస్థ పోయేదానికి లేదు. పోతే ఎవరు బాధపడేది? ఎస్పెషల్లీ అనంతపూర్లో ఉండే ఎన్ని చెక్ డ్యాములు కట్టించినారు. మన గవర్నమెంట్ కట్టించిన చెక్ డ్యామ్ ఒక్కటి లేదు. వీళ్ళు కట్టిన చెక్ డ్యామ్ ప్రతి ఒక్కటి ఉంది ఈ రోజుకి. వాళ్ళ వ్యవస్థ వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు. చాలా దేశాలు పిలుస్తున్నాయి వాళ్ళని. మనం దీన్ని ఎట్లయినా కానీ అందరూ కలిసికట్టుగా మనం అందరూ పోరాడి ఆర్డీటీ ఎక్కడ పోకుండా ఇక్కడే ఉండేటట్టుగా మనం అందరూ పోరాడాలి. రైట్ సార్, మీరందరూ వచ్చిన దానికి పాతికేయులు కదా, నమస్కారాలు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సింహాచలం మృతులకు 25 లక్షలు పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు.
బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని వెల్లడి. ఆప్కాస్ ను నిర్వీర్యం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోంది. వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం DCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.